క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృప వలన ఈ ఆగస్టు మాసం 30వ తారీఖున దేవుని వాక్యాన్ని అందించుటకు ప్రభు మనకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఉదయం లేవగానే ప్రభుని తలపోసుకొని ఆయన జ్ఞాపకం చేసుకొని లేవటం మనకెంతో ఆశీర్వాదం. దావీదు అంటాడు, నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. మనం లేవగానే ప్రభుని వెతకటం మనకు ఆశీర్వాదం. ఒక కీర్తనలో దావీదు, నేను వేకువనే వెదకెదను. ప్రభు సన్నిధిలో లేవగానే మొట్టమొదటి గడియలే దేవునికి ఇస్తే వాక్యం సెలవిస్తుంది కదా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీరేం తినాలో, మీరేం త్రాగాలో, ఏం ధరించుకోవాలో సమస్తము వాటి వెంట కలుగును. కాబట్టి లేవగానే ప్రభు సన్నిధిలో మనం ఆయన మాటలు వినటానికి కానీ మన సమయాన్ని ఇస్తే ప్రభు మన జీవితాల్లో బలమైన కార్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు చేస్తారు. ఈరోజు శుభవచనంలో దేవుని ద్వారా మనందరం దీవించబడుదుముగాక. దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ఈరోజు శుభవచనం కొరకు 58వ కీర్తనకు వచ్చాం. దేవుని మహాకృపలో 58వ కీర్తన ఆఖరి వచనం నేను చదువుతున్నా. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. హల్లెలూయా. చాలా బలమైన మాట అండి ఇది. నిశ్చయముగా, షూర్లీ, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుతుంది. రెండవది, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకుంటారు. ఎంతటి బలమైన మాటలండి. దేవుని మాటలు ఎంత సత్యము, ఎంత బలము, దేవుని మాటలు ఎంత శక్తి ఉంది. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుతుంది. దేవుడు ఖచ్చితంగా నీతిమంతులకు ఫలం ఇస్తాడండి. అసలు నీతిమంతులు ఎవరు? బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు నీతిని పొందలేకపోయాం. నీతిమంతుడు లేడు కదండి. అలాంటి అనీతిమంతులమైన మన కొరకై నీతిమంతుడిని యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలువలో మన కొరకై మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన మనందరం ఇప్పుడు ఆయన కృపను బట్టి నీతిమంతులమయ్యాం కదండి. నీతిమంతులుగా జీవిస్తున్న మనము కొన్ని కష్టాలు ఎదుర్కొంటాం. ఈ లోకంలో వస్తాయి, కష్టాలు వస్తాయి. లోకంలో మీకు శ్రమ కలుగునన్నాడు యేసయ్య. ఎవరికి సంబంధించిన శ్రమ, ఎవరికి తోచిన కష్టం వారికి ఖచ్చితంగా వస్తుంది. కష్టాలు వస్తాయి దేవుని బిడ్డలారా, కష్టాలు వస్తాయి. నీతిమంతులకు కలుగు ఆపదలు, అనేకములు ఆపదలు వస్తాయి. అయితే ఆపదలు వచ్చినాయని నీతిమంతులు కృంగిపోరు. కష్టాలు వచ్చినాయని నీతిమంతులు దిగజారరు, దిగులు పడరు, భయపడరు. ఎందుకో తెలుసా? నీతిమంతులకు దేవుడు ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు, ఫలము ఇస్తాడు. నీతిమంతులకు ఫలము దయచేయవాడు ఆయన. నీతిమంతులకు ఫలం ఉంది కదండి. ఎవరు నీతిగా జీవిస్తారో, ఎవరు నీతిని కాపాడుకుంటారో నీతిమంతులకు తగిన ప్రతిఫలం ఉంది. నిశ్చయముగా, ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీతిమంతులుగా జీవించిన వారు చాలామంది ఉన్నారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, నీతి అంటే దేవుని నమ్మటం. అబ్రహాము దేవుని నమ్మెను. బలమైన మాట అండి ఇది. మీతో ఒక మాట పంచుకోవాలి ఉదయకాలం. అబ్రహాము దేవుని నమ్మాడు, కానీ దేవుడు చేసిన కార్యాలను కాదు. బాగా నమ్మాలి. దేవుని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది సూచక్రియలు చూసి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అద్భుతాలు చూసి అద్భుతాలు చేయలేదేంది అని ఇంకా ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అబ్రహాము దేవుణ్ణే నమ్మాడు. అద్భుతకరుడైన దేవుణ్ణే నమ్మాడు, అద్భుతాలు కాదు. అబ్రహాం అందుకనే నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను,
అది అతనికి నీతిగా ఎంచబడిన. దేవుని నమ్ము, యేసు ప్రభు నమ్ము. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయనను గమనిస్తున్నాడు, ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాను. అబ్రహాము నమ్మాడు అంతే. అబ్రహాము అద్భుతాలు నమ్మల, అద్భుతకరుడిని నమ్మాడు. ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంత గొప్ప విషయమో చూడండి. అందుకనే దేవుడు అబ్రహాము నీతిమంతుడిగా తీర్చాడు. యోసేపు దేవుని నమ్మాడు. చూడండి, వారి కాలంలో వాక్యం లేదు, కానీ మనస్సాక్షి, వారి మనస్సాక్షి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంది. వారు దేవుని నమ్మారు. కష్టాల్లో కూడా దేవుడు మమ్మల్ని వదిలిపెట్టడు, మాకు సహాయం చేస్తాడు, ఆయన మమ్మల్ని విడిపిస్తాడు, మాకు తోడుగా ఉంటాడు, ఆయన మా కార్యాలు సఫలం చేస్తాడు, నమ్మారంతే. కాబట్టి వారు దీవించబడ్డారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు నమ్ముతున్నావా? ప్రభు నమ్మితే ఆయన మన నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతులకు ఆయన ఖచ్చితంగా ఫలము దయచేస్తాడు. ఈరోజు మన వాక్యము నీతిమంతులకు ఫలం. ప్రభు నీతిమంతులకు ఇచ్చే ఫలం ఏంటి? ప్రభు నీతిమంతులకు ఏ ఫలం ఇస్తాడు? 3 ఫలాలు ఇస్తాడు. నీతిమంతులకు 3 ఫలాలు ఉన్నాయి. ఒకటి, నీతిమంతులకు రెట్టింపు ఘనతే ఫలం. ఎక్కడ నువ్వు దిగజారిపోయావో, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ ఏ ప్రజల మధ్యలో అవమానానికి గురయ్యావో, ఆ ప్రజల మధ్యలోనే రెట్టింపు ఘనత. అదే ప్రభు ఇచ్చే ప్రతిఫలం, ఘనత. ఈ ఘనత నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు, ఈ ఘనత వేరెవరో నీకు రికమెండ్ చేస్తే వచ్చేది కాదు. ఈ రెట్టింపు ఘనత నువ్వు ప్రభు కోసం నీతిమంతుడుగా జీవిస్తున్నందుకై ఒకరోజు ప్రభు నీకు ఖచ్చితంగా రెట్టింపు ఘనత ఇస్తాడు. రెండవది, నీతిమంతులకు రెట్టింపు మేలు. అవునండి, బంధకములలో బడి ఉండి నిరీక్షణ గలవారులారా రెండింతలుగా మేలు చేస్తాడు దేవుడు. రెట్టింపు మేలు, అధికమైన మేలు దాని పేరు. యోబును చూడండి, శ్రమ కొలిమిలో నుంచి తీసుకొచ్చి దేవుడు రెట్టింపు మేలు చేసి ఆశీర్వదించాడు. ఎందుకంటే తన నీతిని బట్టి, దేవుని నమ్మి దేవుని కొరకు జీవించిన నీతిని బట్టి నీతిమంతులకు రెట్టింపు అధికారం, నువ్వెన్నడూ ఎరుగని అధికారం నీతిమంతులకు ప్రవహిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీతిగా జీవిస్తున్నావా? నీతి అనే మాటకు అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో రైచియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ రైచియస్నెస్. దేవునితో సరి అయిన సంబంధం కలిగి జీవించుటే నీతి. దేవునితో మంచి సంబంధం ఉందా? దేవుని సన్నిధిలో చెప్పు. దేవునితో మంచి సంబంధం కలిగి బ్రతుకుతున్నావా? దేవునితో మంచి సంబంధం కలిగి జీవిస్తున్నావా? దేవునితో మంచి సంబంధం కలిగి జీవిస్తే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవుడు వదిలిపెట్టడండి. ఎంత చక్కటి మాట. 58వ కీర్తన 11వ వచనం, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు. తర్వాత మాట కూడా చూడండి, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. న్యాయము తీర్చు దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయము తీర్చు దేవుడు, న్యాయాధిపతి. లోకంలో ఎక్కడ నీకు అన్యాయం జరిగినా దేవుని సన్నిధిలో నీకు న్యాయం తీరుస్తాడు. ఆయన అన్యాయాన్ని కొట్టేస్తాడంతే. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నావేమో, నాకు మనుషులందరూ నాకు అన్యాయమే చేస్తున్నారండి. నా భర్త దగ్గర నుంచి, నా పిల్లల కాడి నుంచి, నా భార్య దగ్గర నుంచి, నా బంధువుల దగ్గర నుంచి, నా అనుకున్న వారందరూ నాకు అన్యాయమే. మనుషులు అన్యాయం చేస్తారు, చేయొచ్చు, కానీ న్యాయము తీర్చు దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకో. మనుషులు ఒప్పుకుంటారు, ఒకరోజు మనుషులు ఒప్పుకుంటారండి, న్యాయం తీరుస్తాడండి. ఒకవేళ అన్యాయంగా ఏదైనా నువ్వు అనుభవిస్తున్నావేమో, అన్యాయపు నింద అనుభవిస్తున్నావేమో, అన్యాయపు తీర్పులేమన్నా నీ మీద ఉన్నాయేమో, న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయన్ని ఖచ్చితంగా కార్యం చేస్తానని ఒకరోజు మనుషులు ఒప్పుకుంటారు. ఆ కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా యేసయ్య నీ జీవితంలో న్యాయం తీర్చి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీతిమంతులకు ఫలం ఉంది. రెట్టింపు ఘనత, రెట్టింపు మేలు, రెట్టింపు దీవెన, రెట్టింపు అధికారం
యేసయ్య ఇచ్చి ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు కొరకు నీతిగా జీవించడానికి తీర్మానం తీసుకోండి. ప్రభు మీ జీవితంలో ఈ రెట్టింపు ఆశీర్వాదాలతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున శుభవచనం ద్వారా తండ్రి, మా ప్రియులందరినీ మీరు ఈ రీతిగా దర్శించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము కలిగిన వాక్యం ద్వారా నీతిమంతులకు ఫలము కలుగుననియు, న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు, మనుష్యులందరూ ఒప్పుకుంటారని చాలా శ్రేష్టమైన మాట ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ఈ శుభవచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే ప్రభువా నీతిమంతులుగా జీవిస్తూ కష్టాల్లో అనుభవిస్తూ ఉన్నారో, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి ప్రతిఫలం కలుగజేసే దేవుడు మీరు తండ్రి. న్యాయం తీర్చు దేవుడు మీరు. వారి పక్షాన న్యాయం తీరుస్తారు. మీరు కార్యం చేయండి. ఈరోజు తండ్రి శుభవచనం చూస్తున్న బిడ్డల జీవితాలు మీరు కార్యం చేయండి. అనారోగ్యంతో మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత దయచేయండి. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు, వారి కుటుంబాలు శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలు మిక్కిలి దీవించండి. కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. దిన జీవితయాత్రలు ఎదుర్కొనే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరూ క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్నా, ఖాళీ నడకన వెళ్తున్నా, స్కూటర్స్ మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, నీ బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి. హాస్పిటల్, ఐసీలు ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ఏ సునాములు వారిని ముట్టి బాగు చేయండి. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. హాస్టల్లో చదువుకుంటున్న మా బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి ప్రభా. వారు తీసుకునే ఆహారాన్ని, తాగే నీటిని దీవించి తండ్రి, వారి గదుల చుట్టూ మీ వెలుగుతో నింపి కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాం. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరవండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి న్యాయం తీర్చే దేవుడుగా మీ కార్యం చేయండి ప్రభా. అయ్యా, ఈ దినమంతటిలో కూడా మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎదుర్కొని పోయి ప్రతి కీడు తప్పించండి. నీ సహాయం మాకు దయచేయండి. నీతిమంతులకు ప్రతిఫలం ఇస్తానన్నారు, ఫలము కలుగు చేస్తాను. మీరు ఫలములిచ్చి ఆశీర్వదించి కృపతో నింపమని, మేలుతో నింపమని ఉదయకాలం శుభవచనంలో పాల్గొన్న బిడ్డలందరిపై మీ దీవులు కుమ్మరించి సిబిసి కుటుంబాలు, సిబిసి పరిచర్యలను దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.